హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి అంటే 3 and 5 ఇయర్స్ అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళు కూడా ఈ రోజు నుంచే మీరు అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్స్ లోకి మనం వెళ్ళినట్లయితే అడ్మిషన్స్ 2025 లోకి ఏపీ లా సెట్ 2025 రావడం జరిగింది. క్లిక్ హియర్ టు గో అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా అయితే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోకి రావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సీసీ, సిఏపీ ఈ స్పెషల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, చాలా డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజ్ కూడా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఫస్ట్ స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్దాము. కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ మెయిన్ పాయింట్స్ మాత్రమే వివరిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే నో సపరేట్ కాల్ లెటర్స్ విల్ బి సెంట్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్స్. ఈ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మీరు సీట్లు అయితే పొందుకోవాల్సి ఉంటుంది తప్ప ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఏమీ రావని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ లోనే జరుగుతుందండి. ఇది పేజ్ 1 కి సంబంధించింది. పేజ్ 2 కూడా ఉంటుంది. పేజ్ 2 నే ఫైనల్. ఇంకా తర్వాత మరి ఏమీ ఉండదు. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ సర్టిఫికేట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ర్యాంక్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఒకసారి రీడ్ చేసుకోండి. పెద్ద సర్టిఫికేట్స్ ఏమీ అంతగా అవసరం లేదు. అప్లికబుల్ అయిన వాళ్ళకి మాత్రమే కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ ఇన్కమ్ ఇవైతే గ్రామ సచివాలయము ఇక్కడ నుంచి అయితే మీ సేవ గ్రామ సచివాలయం నుంచి తెచ్చుకోవాలని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నోట్ లో మనం చూసినట్లయితే ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ అంటే సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కాలర్షిప్. మన కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయినట్లయితే స్కాలర్షిప్ ఏమీ రావు అని చెప్పడం జరుగుతుంది. సెల్ఫ్ సపోర్ట్ అంటే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు 5 ఇయర్స్ కి సంబంధించి సెల్ఫ్ సపోర్ట్ పెట్టారు. సుమారు 90,000 రూపాయలు ఉంది. అది వాళ్ళే పే చేసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కాలర్షిప్ అయితే రావు అని చెప్తున్నారు. అయితే మనం ఎంత పే చేయాలి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ అంతా కూడా 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ రెడీ చేసి పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. కిందకు వచ్చేసినట్లయితే ఫస్ట్ బేస్ కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మనము నిన్న నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో అదే కన్ఫర్మ్ అయిపోయింది. 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 11వ తారీఖు కూడా చేసుకోవచ్చు. మనము ఏమేం సర్టిఫికేట్స్ అడుగుతున్నారు అని చెప్పి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నేను ఆ పేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్. ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అంటే పెద్ద ఎక్కువగా ఏమీ అడగట్లేదు, అది కూడా మీకు చెప్తాను. ఆ సర్టిఫికేట్స్ అనేది వీళ్ళు వెరిఫై చేస్తారు. ఏ టైంలో అంటే 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అని చెప్పి 12 నుంచి 14వ తారీఖు మేబీ ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా సేమ్ డేట్లో అయితే కంటిన్యూ అవ్వచ్చు. మీరు టైం టు టైము వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లోపల మనకు కాలేజెస్ లిస్ట్ అనేది ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ వెబ్సైట్ అంటే ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్, ఏదైతే కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో ఏ కాలేజీలో వచ్చిందని చెప్పి మీకు 17వ తారీఖు తెలియడం జరుగుతుంది. 18, 19 తారీఖుల్లో మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 18 నుంచి క్లాస్ వరకు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో కిందకు వచ్చేసినట్లయితే ముఖ్యంగా సిఏపీ, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో 10వ తారీఖు గుంటూరు వెళ్లాల్సి ఉంటుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి. అలాంగ్ విత్ మీ ఎన్సీసీ ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకొని మీరు వెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే ముందు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. యథావిధిగా అందరిలాగానే రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు అందరూ చేసుకోవాలి. అలాగే 10వ తారీఖు ఎవరికైతే ఇది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ స్పెషల్ కేటగిరీని, వీళ్ళు మాత్రం 10వ తారీఖు మార్నింగ్ 9 కల్లా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి వెరిఫైడ్ అంటున్నారు. అలాగే ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మీరు తీసుకువెళ్ళండి. ఏవైతే సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయో అన్ని 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్, ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇలాంటివన్నీ కూడా తీసుకువెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. కింద దానికి సంబంధించి ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో పిహెచ్ కానీ సిఏపీ, ఎన్సీసీ వీటికి సంబంధించి ఒకసారి చూసుకోండి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో. తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ మనం చూస్తే ఇక్కడ ఎల్ఎల్బి, డిగ్రీ, ఇంటర్మీడియట్ 45%, 40% ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అలాగే నోట్ అని చెప్పి ఇక్కడ ఎలిజిబుల్ అడ్మిషన్ ఇంటూ 3 years ఎల్ఎల్బి కోర్స్ వచ్చేసి 10+2+3 ప్యాటర్న్ అయితే ఉండాలి మనకు. అంటే 10th చదివి ఉండాలి, ఇంటర్ చదివి ఉండాలి, డిగ్రీ అయితే చదివి ఉండాలి. రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ మెథడ్ అన్నారు. కానీ కిందకు వచ్చేసినట్లయితే మళ్ళీ డిస్టెన్స్ మెథడ్ అప్రోచ్ చేయట్లేదు కాబట్టి మీ ఓన్ రిస్క్ మీద చేయండి అనేది కింద పాయింట్స్ లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఉంటేనే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలా మందికి 10th రెగ్యులర్, ఇంటర్ రెగ్యులర్ ఉంది, డిగ్రీ ఏమో డిస్టెన్స్ ఉంది. దీనివల్ల వాళ్ళు 3 years ఎల్ఎల్బి చేసినట్లయితే ఆఫ్టర్ ఎల్ఎల్బి మేబీ చేయకపోవచ్చు, ఎన్రోల్మెంట్ చేయకపోవచ్చు. దానివల్ల కొంచెం రిస్క్ ఉంది కాబట్టి
కాబట్టి 10+2 రెగ్యులర్ కాబట్టి 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. దీని గురించి ఏమైనా సపరేట్గా మాట్లాడాలంటే కాల్మీ 4 యాప్లో నుంచి నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత కింద 5 ఇయర్స్ ఎల్ఎల్బికి వచ్చేసి 10+2 ఆర్ 11+1 ఆర్ ఏదైతే ఉందో అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కిందకు వచ్చేసినట్లయితే 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. డైరెక్ట్ అంటే ఇప్పుడు 10th చాలా మంది చదువుతారు, డైరెక్ట్గా డిగ్రీలోకి వెళ్ళిపోతారు, మధ్యలో 12th అనేది ఉండదు కాబట్టి అలాంటి డైరెక్ట్ వాటిని అయితే నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ 10th అని చెప్పి అలాగే డైరెక్ట్ 12th అని చెప్పి ఇవి డైరెక్ట్ ఎడ్యుకేషన్ అనేది నాట్ ఎలిజిబుల్. తర్వాత కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓపెన్ డిస్టెన్స్ ప్రైవేట్ కరస్పాండెంట్ మోడ్ 3 or 5 years వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఓన్ రిస్క్ మీద చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాలేజీలో ఒకవేళ మీరు చదువుకోవాలనుకున్నట్లయితే 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఒక అండర్టేకింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని మీ ఓన్ రిస్క్ మీద అయితే చదువుకోవచ్చు అని చెప్తున్నారు. ఎల్ఎల్బి చదవచ్చు, కానీ ఆఫ్టర్ ఎల్ఎల్బి మనకి ఎన్రోల్మెంట్స్ అవుతున్నాయా లేదనేది కొంచెం రిస్క్ గా ఉంది కాబట్టి ఆచితూచి అయితే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ వెబ్సైట్ 6 PM కి 17వ తారీఖు 6 గంటలకి మనకు ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్దాము. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ ర్యాంక్ కార్డ్ లో ఉండే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పైన మనం చూసినట్లయితే ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ PDF ఫార్మాట్, అప్లోడింగ్ డాక్యుమెంట్ సైజ్ షుడ్ బి బిలో 1 MB. సో PDF లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, 1 MB బిలో అయితే ఉండాల్సి ఉంటుందండి. అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID విల్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్స్. ఫ్యూచర్ లో మనకు అలాట్మెంట్ ఇవన్నీ రావడము అలాగే మెసేజెస్ రావడం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అంటున్నారు. ఆల్రెడీ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ లో ఫోటో ఇవన్నీ ఇచ్చేసారో ఆటోమేటిక్ గా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏదైనా లేనట్లయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ ఇస్తున్నారు, దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ మీ సేవ ఏపీ సేవ సర్టిఫికేట్ నెంబర్ అంటున్నారు. ఇక్కడ మీకు ఉన్నట్లయితే సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఇవ్వండి, లేని పక్షంలో నో అని చెప్పేసి వదిలేసేయండి. అప్పుడు మీకు జనరల్ కేటగిరీగా మిమ్మల్ని పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని చెప్పి ఇక్కడ మీ సేవ ఏపీ సేవ అంటున్నారు. సో ఇక్కడ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి మీరు నెంబర్ అయితే ఎంటర్ చేయడానికి చూడండి. తర్వాత ఫీ రియంబర్స్మెంట్ ఇన్కమ్ అని చెప్పి ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. అలాగే సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉందా లేదా అని చూడండి. అలాగే ఇష్యూడ్ బై అని చూడండి. అలాగే మీ సేవన ఏది అని చెప్పి సో ఇక్కడ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే రీజియన్ లోకల్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఆఫ్ ద క్యాండిడేట్ అడిగినట్లయితే స్టేట్ ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి మనోడు ఆల్రెడీ నో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ అన్ని కూడా ఆల్రెడీ మీకు ఎస్ అని పడడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనోడు 5 years LLB కాబట్టి ఇక్కడ SSC మార్క్స్ మెమో అప్లోడ్ అడుగుతున్నారు కాబట్టి PDF ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్ చేసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత కింద ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. 5 years LLB కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ కి సంబంధించి హాల్ టికెట్ ఇచ్చేసేయండి. ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ముందు ఇవ్వడం జరిగిందో అది ఇస్తున్నారు. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి పర్సంటేజ్ చూస్ చేసుకొని చేంజ్ చేసుకోండి మీరు. అలాగే ఇక్కడ మార్క్స్ మెమో అనేది PDF ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అప్లికేషన్ టైంలో ఇచ్చినవే మళ్ళీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అడగట్లేదు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ మీరు అప్లికేషన్ టైంలో ఏదైనా మిస్ చేసినట్లయితే ఇప్పుడు అడగడం జరుగుతుంది. కాబట్టి వన్స్ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి చూడండి నన్ను ఏమేమి అడుగుతున్నారని చెప్పి. ఒకవేళ లేని పక్షంలో 11వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి 11వ తారీఖు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ లాసెట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ ఎంత అలాగే టెస్ట్ మార్క్స్ ఎంత ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ చూడండి. కిందకు వచ్చేసినట్లయితే డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటే ఎస్ అని చెప్పి చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చేయనట్లయితే నో అని చెప్పి మీరు వెరిఫై అండ్ సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మిమ్మల్ని పేమెంట్ పేజ్ కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయండి. అక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయినట్లయితే మీరు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా 11వ తారీఖు దాకా మీరు చేయాల్సి ఉంటుంది. 9వ తారీఖు నుంచి ఆల్రెడీ ఎవరైతే ఈ రోజు నుంచి చేశారో 9వ తారీఖు నుంచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలు. దీంట్లో ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్మీ 4 యాప్ లో నుంచి అయితే డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో NCC వాళ్ళైతే 10వ తారీఖు మీరు డైరెక్ట్ గా కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.